వెల్కమ్ టు ది మై ఆన్లైన్ క్లాస్. నిన్నటి వీడియోతోటి మనం బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ని అంటే సోర్సెస్ సైడ్ని కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత నేను గత వీడియోలో చెప్పినట్టుగా అన్ని సోర్సెస్ కూడా అన్ని లయబిలిటీస్ కూడా అర్థవంతంగా ఉంటాయి, అవసరార్థమై తెచ్చుకుంటాం. ఎందుకంటే క్యాపిటల్ తెచ్చింది ఎందుకు? మనం బిజినెస్ రన్ చేయడం కోసం, స్టార్ట్ చేసి రన్ చేయడం కోసం. అట్లనే డబ్బులు తగ్గినప్పుడు ఏం చేస్తున్నాము? లోన్స్కి వెళ్తున్నాం, లోన్స్ తెచ్చుకుంటున్నాం. అట్లనే కరెంట్ లయబిలిటీస్లోకి వచ్చేటప్పటికి మీకు మనం సర్వీస్ తీసుకోవటం, లేకపోతే స్టాక్స్ తీసుకోవటం, ఇవన్నీ తీసుకుని కూడా మనం కొంత పోస్ట్ పోన్ చేసి డబ్బులు పేమెంట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లనే ఇండైరెక్ట్గా కూడా గవర్నమెంట్ కూడా మన బిజినెస్ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. అది ఎట్లా అంటే మీకు టీడీఎస్ కానీ, టీసీఎస్ కానీ, జిఎస్టీ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఇవన్నీ కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి. కాబట్టి తాత్కాలికంగా మన అవసరాలు వాడుకుని మళ్ళీ గవర్నమెంట్కి పే చేయటం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ టర్న్ ఓవర్ చేయగలుగుతాం. ఎక్కువ టర్న్ ఓవర్ వల్ల మనకి ఆశించిన దానికంటే ₹4 ఎక్కువ లాభాన్ని పొందడానికి మాత్రం 100% ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం అసెట్ సైడ్కి వచ్చేసాం. అసెట్ సైడ్కి వచ్చినప్పుడు ఏంటంటే నౌ వి విల్ స్టార్ట్ డిస్కషన్ ఆన్ అసెట్స్. యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ త్రూ సోర్సెస్. యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే యూటిలైజేషన్ అంటే వినియోగం. అంటే మనం సోర్సెస్ ద్వారా వచ్చిన ఫండ్స్ని ఎలా వినియోగించుకున్నాం అనేది ఇక్కడ టెక్స్ట్ నానా. Assets are otherwise called as resources. It means an asset which can help a businessman to produce something or earn something. అంటే అసెట్స్కి మరో పేరు రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే which can help a businessman to produce something or earn something. ఎప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఉందనుకోండి, క్యాష్ ఈజ్ అన్ అసెట్. ఇట్ కెన్ బి కాల్డ్ ఎస్ ఎ రిసోర్స్. విత్ క్యాష్ వీ కెన్ పర్చేస్ గూడ్స్ or we can purchase goods, adding some margin we can sell the goods and we will get margin out of it. And same as we can purchase raw materials and we can make a thing, the finished good will be sold with margin. సో ఆ విధంగా ఏంటంటే అసెట్ మనకి రిసోర్స్ అంటానికి మనకి అర్థవంతంగా ఉందని మాత్రం నేను చెప్తున్నాను. మీరు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ విల్ బి మోర్ దాన్ 12 months. అకౌంటింగ్ పీరియడ్ దాటి మన దగ్గర ఉంటాయండి. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ లేకుండా ఏ బిజినెస్ ఉండదండి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏదైనా అర్థం ఏంటంటే మోర్ దాన్ 12 months మనతో ఉండి మన వ్యాపార నడకలో సహాయం చేసుకుంటూ మనకి దాని ద్వారా మనకి లాభాలను తెచ్చిపెట్టేదే ఫిక్స్డ్ అసెట్. సో ఇట్ విల్ బి ద లైఫ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ విల్ బి మోర్ దాన్ 12 months. అకౌంటింగ్ పీరియడ్ దాటి ఉంటాయండి. దానికి ఇట్ డిపెండ్స్ అపాన్ బిజినెస్ టు బిజినెస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ సైజ్ ఆఫ్ ది బిజినెస్. అంటే వ్యాపారం యొక్క పరిమాణం పెద్దగా ఉందనుకోండి, పెద్ద ఐటమ్స్ కావాల్సి వస్తుంది. తర్వాత నేచరు అంటే కాంట్రాక్టర్కి వేరు, హాస్పిటల్కి వేరు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వేరు, ఇట్లా రకరకాలుగా అంటే ఎవరి అవసరాలకు తగినట్టుగా వాళ్ళు అసెట్స్ని సమకూర్చుకుని వాటితోటి మన వ్యాపారాన్ని నిర్వహణ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఫస్ట్ ఏ బిజినెస్లో అయినా ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ ఇస్ ద క్యాపిటల్. ఫ్రమ్ ద క్యాపిటల్ సంథింగ్ విల్ బి స్పెంట్ టు అక్వైర్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే మొట్టమొదటి పట్టుబడి రాగానే ఫస్ట్ ఐటమ్ ఇదేనండి. సో ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ నాన్ కరెంట్ అసెట్ ఆర్ యాజ్ ఏ ప్రాపర్టీ, ప్లాంట్ ఆర్ ఎక్విప్మెంట్. ఇట్ ఈస్ టర్మ్ అంటే నాన్ కరెంట్ అసెట్స్. అంటే కరెంట్ అసెట్స్ ఎలా ఉంటాయంటేనండి ఎప్పటికప్పటికి మనకి వాల్యూ చేంజింగ్ ఐటమ్స్ అండి. అవి ఎప్పటికప్పుడు మనం స్టాక్స్ కొంటాం, స్టాక్స్ అమ్ముతాం, మళ్ళీ స్టాక్స్ కొంటాం, స్టాక్స్ అమ్ముతాం, ఇలా ఉంటుంది. కానీ ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఏముంది? నాన్ కరెంట్ అసెట్స్. అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడేషన్కి అనువుగా ఉండదు. లిక్విడేషన్ అంటే ద్రవ రూపంలో తీసుకొచ్చుకోవటం. అంటే
క్యాష్ ఈక్వివలెంట్స్ అని మీకు బేసిక్ అకౌంటెన్సీలో చెప్పాను. క్యాష్ ఈక్వివలెంట్స్, క్యాష్లోంచి ఫర్నిచర్ కొంటాం, గూడ్స్ కొంటాం, సెక్యూరిటీ డిపాజిట్లు ఇవన్నీ సేకరిస్తాం. మళ్ళీ రేపటి రోజున బిజినెస్ క్లోజ్ చేయాలనుకున్నా లేకపోతే బిజినెస్ అవసరానికైనా దే కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. అది కరెంట్ అసెట్స్లో మాత్రమే అది ఉపయోగపడే. ఏంటంటే కరెంట్ అసెట్స్ లైఫ్ కూడా విత్ ఇన్ ద అకౌంటింగ్ పీరియడ్ దట్ 12 months, కానీ ఇది అబౌవ్ 12 months. సో ఇది నాన్ కరెంట్ అసెట్ అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ కరెంట్ అసెట్ ఆర్ యాజ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ is a term used in accounting for assets and property which cannot easily converted into cash. It is a long-term tangible piece of property. Tangible, intangible రెండు ఉన్నాయి కదండి. Tangible అంటే we can see, touch and feel. అంటే we can see cash, we can see computer, we can see table and we can touch it and we can feel it. So piece of property that a firm owns and uses in the production of its income and is not expected to be consumed or converted into cash any sooner than at least 1 year's time. కానీ ఎప్పుడు పడితే అప్పుడు క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ అయిన కాడికి కొంటారు. ఇప్పుడు ఒక ఎసెట్ని, ఒక మిషనరీని కానీ ఏదన్నా ఒక మన దగ్గర ఉన్న ఎసెట్ని ఒక బయ్యర్ వచ్చి కొనుక్కుంటానంటే వీ కెన్ డిక్టేట్ ది టర్మ్స్, మేము ఇంతకైతేనే ఇస్తాను. కానీ మనమే అమ్మ చూపుతామంటే మన అడ్డి బావసారి అడుగుతారు. సో అందుకని ఏంటంటే ఇది అంత ఈజీగా కన్వర్ట్ కాదు. తర్వాత ఎవరు కూడా దాన్ని అమ్ముకునే ప్రయత్నం కూడా చేయరండి. సో ఇట్ విల్ డిఫర్ ఫ్రమ్ బిజినెస్ టు బిజినెస్. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్. ఫర్నిచర్ అంటేనేమో మనకి మూవబుల్గా ఉండి టేబుల్, చైర్స్ ఇవన్నీ. ఫిక్చర్స్ అంటే మీకు సీలింగ్లు కూడా దీంట్లోకి వస్తాయి, మీకు ఏసీలు కూడా దీంట్లోకి వస్తాయి. ఏంటంటే ఎక్కడన్నా ఫిక్స్ చేస్తే తప్పితే దాన్ని మనం వాడుకోలేము, అంతే తప్ప మీరు కూడా ఫ్యాన్ ఉందనుకోండి, మామూలుగా టేబుల్ ఫ్యాన్ ఉంటే ఇక్కడ కాకపోతే ఆ రూమ్లో పెట్టుకోవచ్చు, పెడస్ట్రల్ ఫ్యాన్ ఇక్కడ కాకపోతే అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఏసీని తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేయాల్సిందే గోడకి. సో ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అనేది ఒక టైటిల్. అది మిషనరీస్, వెహికల్స్. లీజ్ ఆర్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. కిచెన్ వేర్ అండ్ హోటల్ లీజ్ ఆర్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. దీంట్లో కొత్త వర్డ్స్ అన్ని నేను మీకు చెప్తూ ఉంటాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. లీజ్ ఆర్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే పూర్తి హక్కులు మీదైనది. అంటే మీరు ఒక ప్రాపర్టీ యజమాని అనుకోండి, దాన్ని మీరు ఏదైనా చేసుకోవచ్చు, తిరిగి అమ్ముకోవచ్చు, ఎవరికైనా దాన ధర్మాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లీజ్ అంటే లాంగ్ టర్మ్, మోర్ దాన్ 12 years. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న మెట్రో సర్వీసెస్ లీజ్ 35 years లీజు. ఎందుకంటే దాంట్లో గవర్నమెంటు ఎల్ఎన్టీ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది. రేపొద్దున 35 years లీజ్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పొజిషన్లో ఉండి వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ అగ్రిమెంట్. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే దీంట్లో కూడా రెంట్ ఉంటుందండి. లీజ్లో కూడా రెంట్ ఉంటుంది, కానీ రెంట్ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే రేపొద్దున ప్రాపర్టీని యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసిపోయినప్పుడు అది అప్రిషియేషన్ అవుతుంది కదా, ఆ ప్రాపర్టీకి విలువ వేరు కదా. కాబట్టి ఏంటంటే లీజ్ ఆర్ అది. తర్వాత రెంట్ అంటే మీరు 11 months అండి, కిరాయినామా అంటారు. 11 monthsకే రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. లీజ్ అగ్రిమెంట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. సో ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అంటే మీది. కిచెన్ వేర్ ఇన్ హోటల్ అంటే హోటల్లో మన ఇది గ్యాస్ గద్దె, తర్వాత బాసనలు, మామూలుగా వంట సామాన్లు, సిలిండర్సు, తర్వాత ఫ్రిడ్జ్, ఇవన్నీ సిమ్ని అన్నీ. అంటే హోటల్లో కిచెన్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన సరంజామా అంతా కొనుక్కుంటాడు ఇఫ్ ఇట్ ఈజ్ ఏ హోటల్ అన్నారా. తర్వాత బెడ్స్ ఇన్ హాస్పిటల్, హాస్పిటల్ అండ్ హోటల్ అంటే బెడ్స్ లేకుండా హాస్పిటల్లో బెడ్స్ వేయలేరు కదా, అట్లనే హోటల్లో కంపల్సరీగా బెడ్స్ ఉండాలి. ఎక్స్రే అండ్ స్కానర్స్ ఇన్ హాస్పిటల్, ప్రొజెక్టర్స్, రెక్టిఫైర్స్ అండ్ సినిమా థియేటర్. ప్రొజెక్టర్స్ అంటే మీకు తెలుసు సినిమా ప్రదర్శనకు ఉపయోగపడే మిషన్. రెక్టిఫైర్స్ అంటే మీకు స్టెబిలైజర్స్ లాంటిది, పవర్ కంట్రోలర్స్ అవి ఇన్ సినీ థియేటర్. హోర్డింగ్ స్ట్రక్చర్ ఇన్ అడ్వర్టైజింగ్ బిజినెస్, లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్. హోర్డింగ్ స్ట్రక్చర్ ఇన్ అడ్వర్టైజింగ్ బిజినెస్ అంటే అడ్వర్టైజర్స్కి హోర్డింగ్ స్ట్రక్చర్, మీకు బిల్డింగ్ పైన ఒక పెద్ద ఇది స్ట్రక్చర్ కట్టి, ఇది మన ఐరన్తో స్ట్రక్చర్ కట్టి దానికి ఫ్లెక్సీ పేస్టింగ్ చేస్తారు, మీకు తెలుసు, మీకు గుర్తుంటే వస్తుంది. ఆ హోర్డింగ్ స్ట్రక్చర్ ఎవరిదండి? ఒక అడ్వర్టైజర్ది. ఉన్నారా?
కాబట్టి ఏంటంటే ఆ అడ్వర్టైజర్కి ఆ ఫిక్స్డ్ అసెట్ అది పెట్టుకుంటే మాత్రమే అతను అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేయడానికి పనికి వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ అసెట్. సో లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్. చూడండి, ఇప్పుడు 15-20 అంతస్తులు కడుతున్నారు. ఒక అంతస్తు 2 అంతస్తులకి ఏం ప్రాబ్లం లేదు. లేబర్ని ఇక్కడ నుంచి ఇటుక మోసుకెళ్ళమన్నా సిమెంట్ మోసుకెళ్ళాలన్నా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. కానీ అంతకంటే ఎక్కువ ఉంటే ఇతను తీసుకెళ్ళి పరిస్థితి ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్లు, కొత్త కన్స్ట్రక్షన్ సైట్ చూస్తామంటే పైన ఒక క్రేన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ క్రేన్లో కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఐటమ్స్ కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్పర్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతాయి. అట్లా కాకుండా సిమెంట్ కానీ, బ్రిక్ కానీ, శాండ్ కానీ, తర్వాత శానిటరీ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ ఇవన్నీ మీకు ఎగ్జాక్ట్గా ఫ్లోర్ వైజ్ వెళ్ళాలంటే ఒక టెంపరీ లిఫ్ట్ కాంట్రాక్టర్ అరేంజ్ చేసుకుంటాడు. అతను ఎరెక్ట్ చేసి దాని ద్వారా ఈ మనుషుల మూమెంట్ కూడా దాంట్లోనే ఎక్కుతారు. ఎక్కి ఈ ఐటమ్స్ తీసుకెళ్తారు, మళ్ళీ వర్క్ కింద దిగి వస్తారు. అంటే ఇట్ ఈస్ ద లిఫ్ట్ ఆఫ్ ది కాంట్రాక్టర్. కాంట్రాక్టరు అతను వర్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఎరెక్ట్ చేసుకుని, టెంపరీగా ఎరెక్ట్ చేసుకుని, సూన్ ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ దట్ పోర్షన్ ఈ విల్ డిటాచ్ ఇట్ అండ్ ఈ విల్ అరేంజ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. అట్లా ఉంటుంది. సో లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్. సైంటిఫిక్ ఎక్విప్మెంట్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్ అంటే కంప్యూటర్స్, ఫ్యాక్స్ అండ్ జిరాక్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ ఎక్విప్మెంట్ కింద చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్టలేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఆఫ్ అసెట్. చూడండి, ఒక మిషనరీ ఢిల్లీలో కొన్నామండి మనం. ఢిల్లీలో కొన్న తర్వాత ఎందుకు ఆ మిషనరీ మనకు ప్రొడక్షన్కో దేనికో ఉపయోగించుకోవడానికి తెచ్చుకున్నాం. కానీ అక్కడ ఢిల్లీలో కొన్న తర్వాత అక్కడ మనం యూసేజ్లో పెట్టుకోలేము. అది మనం ఎక్కడ యూసేజ్ చేసుకోవాలన్నా మన ఫ్యాక్టరీలో. సో ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్. యూ హ్యావ్ టు గెట్ ఇట్ అన్లోడెడ్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్స్టాల్డ్ బై ది కంపెనీ పీపుల్. కంపెనీ పీపుల్ ఇన్స్టాల్ చేసి ట్రయల్ చూపించి మనకి ఇస్తారు. టిల్ దట్ మూమెంట్ అంటే ఇన్స్టాలేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అన్లోడింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్కే ఖర్చు రాయాలని, అంతే తప్ప ఇన్స్టాలేషన్ అని అది ఖర్చే మనకి. కానీ మనకి ఆ అసెట్ వాడుకోలోకి అంటే ఉపయోగించుకోవడానికి వచ్చేంత వరకు ఏదైతే ఖర్చు పెడతామో అదంతా కూడా దానికే ఖర్చు రాయాలండి. అన్నారా? సపోజ్ ఇప్పుడు లారీ ఉందనుకోండి, లారీ చాసిస్ మాత్రమే వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసుంటారు బాడీ లేకుండా ఉన్నది. మనం బాడీ బిల్డింగ్ అంటే బస్సు నిర్మాణం చేసుకోవచ్చు, వ్యాన్ నిర్మాణం చేసుకోవచ్చు, ట్రక్ నిర్మాణం చేసుకోవచ్చు. దేన్ని ఏదంటే అదే దాని మీద డిజైన్ చేసి నిర్మాణం చేసుకోవచ్చు. అంటే ఆ బస్సు, ఆ వెహికల్ రోడ్డు మీదకి వచ్చి మనకు ఉపయోగాలకు రావాలంటే ఈ నిర్మాణం అంతా కావాలి, బాడీ బిల్డింగ్ కావాలి. సో బాడీ బిల్డింగు లారీకే ఖర్చు రాయాలి తప్ప మనం దేనికి రాయడానికి వీల్లేదు. అది వేరే సెపరేట్ ఖర్చు కాదు. సో ఇన్స్టాలేషన్ అండ్ బాడీ బిల్డింగ్ ఈజ్ టు బి యాడెడ్ టు ది ఫిక్స్డ్ అసెట్. ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ ఆన్ ది వెహికల్. ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మనం వెహికల్ కొన్నాం, 2 వీలర్ 4 వీలర్ కొన్నాం. కొంటే ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ అన్నీ, జనరల్ ఇన్సూరెన్స్ అన్నీ 1 year వరకు పనికొస్తాయి. తర్వాత ట్యాక్స్ టోకెన్, ఈ 2 కడితే తప్ప మీకు వెహికల్ రోడ్డు మీద అలౌ చేయరు ఆర్టీ అథారిటీస్. ఎందుకంటే అవి కట్టాలి, కడితేనే. అంటే ఫస్ట్ టైం ఇన్సూరెన్సు తర్వాత ట్యాక్స్ టోకెన్ కలిపి మీరు ఆ వెహికల్ కాస్ట్ అవుతుంది. రోడ్ ప్రైస్ అంటారు దానికి, ఇన్వాయిస్ ప్రైస్ కాదు, రోడ్ ప్రైస్. సో ఇవన్నీ కూడా వెహికల్కి యాడ్ కావాలి. అప్గ్రేడేషన్ ఫర్ ఇంప్రూవింగ్ వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ మిషనరీ. అప్గ్రేడేషన్ అంటే మీకు ఒక మిషనరీని అప్గ్రేడ్ చేస్తే రిపేర్ వేరు, అప్గ్రేడేషన్ వేరు. అప్గ్రేడేషన్ అంటే ఏదైనా ఒక డివైస్ అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది, స్పీడ్ ఉన్న మిషన్స్ వస్తున్నాయి. అటువంటిప్పుడు ఓల్డ్ మిషనరీ తోటి మన ప్రొడక్షన్ కూడా డల్ అయిపోద్ది. కాబట్టి మొత్తం మిషనరీ మార్చకుండా ఏదైనా ఒక డివైస్ కనుక యాడ్ చేస్తే దాని యొక్క స్పీడ్ పెరిగింది అనుకో, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుద్ది, ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఆ డివైస్ అంటే ఏ డివైస్ విచ్ హెల్ప్స్ ద మిషనరీ టు రేజ్ ఇట్స్ వర్కింగ్ కెపాసిటీ అనుకున్నట్లయితే దాన్ని కూడా అప్గ్రేడేషన్ కూడా మీరు ఫిక్స్డ్ అసెట్గా చేయాలి. టెంపరీ సెట్స్ అంటే మీకు కాంట్రాక్ట్ సైట్లో అండి టెంపరీ గోడౌన్ కట్టుకుంటారు, టెంపరీ ఆఫీస్ కడతారు, టెంపరీ లేబర్ గుడిసెలు వేస్తారు, రేకులతోటో లేకపోతే తడికలతోటో వేస్తారు. ఇవన్నీ కూడా మీకు టెంపరీ సెట్స్ కూడా ఫిక్స్డ్ అసెట్టే. కాకపోతే దీనిపైన 100% డిప్రిసియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్
డిప్రిసియేషన్ రాసి అవన్నీ క్లోజ్ చేస్తామండి. బిల్డింగ్ మనకి మనకి ఉంటుంది, మన పొజిషన్లో ఉంటుంది, కానీ దాని వాల్యూ జీరో ఉంటుంది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ రైటింగ్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ అసెట్ 100% డిప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్పెండిచర్ కింద రాసేస్తారు. నారా లీగల్ ఛార్జెస్ టు అక్వైర్ ప్రాపర్టీ, డాక్యుమెంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇప్పుడు సపోజ్ 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నారండి, 2 కోట్లు ఇచ్చేశారు మీరు, కానీ దాని మీద హక్కులు కూడా ట్రాన్స్ఫర్ అయితేనే ఆ ప్రాపర్టీ మీద అవుతుంది, లేకపోతే ఎప్పుడైనా మిమ్మల్ని మెడబెట్టి బయటికి గంటవచ్చు. కాబట్టి ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి దానికి తగిన స్టాంప్ డ్యూటీ పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇచ్చి తర్వాత దస్తావేజులు రైటర్ తోటి రాయించుకుని ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు దస్తావేజ్ ఏదైనా స్టడీ చేస్తే చేయండి. దేని మీద సర్వ హక్కులు మీకు ఉంటాయి. నిధి నిక్షేపాలు ఉన్నా కూడా ఇతనికి చెందుద్ది, ప్రీవియస్ ఓనర్ కాదు అన్ని. తర్వాత ఆ విధంగా మీకు ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీని మీరు ఎవరికైనా వీలునామాతోటి ఎవరికైనా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, తర్వాత లేకపోతే మీరు అమ్మేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది మీకు సర్వ హక్కులు ఉంటాయి. అప్పుడు మాత్రమే మీకు ఆ ప్రాపర్టీ మీరు సొంతదారులు అవుతారు. లీగల్ ఛార్జెస్ టు అక్వైర్ ప్రాపర్టీ. అట్లనే ఇంకొకసారి ఏమవుతుందంటే ఏదన్నా మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు ఏమంటామంటే ఖాళీ వేకెంట్ పొజిషన్లో కొనుక్కుంటాం మనం, లేకపోతే వేకెంట్ చేసి ఇమ్మంటాం. ఎందుకంటే రేపు పొద్దున వాడు కిరికిరి పెట్టకుండా. అప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడున్న టెనెంట్ ఖాళీ చేయడు, కిరికిరి చేస్తుంటాడు. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ల్యాండ్ లార్డ్ ఏమంటారంటే మీరు ఆ పని చేసుకోండి, కావాలంటే నేను డబ్బులు ఇస్తాను, తగ్గించి నేను అమ్ముతాను, అతను కాన్ఫిడెంట్ చేయండి అంటే లీగల్ యాక్షన్ ద్వారా కోర్టుకు పోయి అతను వెకేట్ చేయించి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని కూడా మీకు దీని కిందనే ఆ బిల్డింగ్కే ఖర్చు రాయాల్సి వస్తుంది. ఓడింగ్ ఎరెక్షన్ ఛార్జెస్ అంటే నిన్న చెప్పాను కదా, ఓడింగ్ స్ట్రక్చర్ అని. ఓడింగ్ ఎరెక్షన్ స్ట్రక్చర్ ఎలా నిర్మాణం అవుతుంది? ఎరెక్షన్ చేయాలి కదా, కార్పెంటర్, ఒక ప్లంబర్ ఉండాలి, తర్వాత ప్లంబర్ అంటారు, ఫ్యాబ్రికేటర్ ఉండాలి, దాన్ని వెల్డింగ్ చేసి ఒక స్ట్రక్చర్ నిలబడతాడు. ఆ ఛార్జెస్. ఎడిషనల్ గ్యాలరీ ఇన్ థియేటర్. సపోజు థియేటర్ ఉందనుకోండి, థియేటర్ ఉంటే ఎక్కడన్నా ప్లేస్ ఒక బాల్కనీలో ఇటు ఒక 10 చైర్లు ఇటో 10 చైర్లు ప్లేస్, అంత ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్లో అటో 10 ఇటో 10 చేస్తే హౌస్ఫుల్ కండిషన్లో 20 సీట్లు అదనంగా అమ్ముడుపోతాయి. కాబట్టి 20 సీట్లు కలెక్షన్ పెరుగుద్ది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. ఎందుకంటే దీన్ని పెంచడం వల్ల ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. ఇది కూడా మీకు ఫిక్స్డ్ అసెట్టే. మరి ఎలా అయినా ఫిక్స్డ్ అసెట్టే అవుతుంది కదంటే, సపోజు ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, సినిమా థియేటర్ యొక్క పర్మిషను మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తాడండి. సపోజ్ ఎవరన్నా కంప్లైంట్ చేసి లేకపోతే ఆయన లైసెన్స్ ఇచ్చేప్పుడు విజిట్ చేసినప్పుడు ఎగ్జిట్లు తగినన్ని ఎగ్జిట్లు లేకపోతే ఆ ఎగ్జిట్ల కోసం ఆయన ఆర్డర్ చేస్తాడు. ఆ ఎగ్జిట్ మార్చాల్సి వస్తుంది. దాని అంతా కూడా ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోద్ది. కానీ ఇది మాత్రం మీరు ఈ గ్యాలరీ పెంచితే మాత్రం ఖచ్చితంగా ఫిక్స్డ్ అసెట్కి. రెనోవేషన్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్ని మీరు రెనోవేట్ చేస్తే, కొత్త ఫర్నిచర్, ఉన్న ఫర్నిచర్ తీసేసి కొత్త చేస్తే అది కూడా అది అవుతుంది. మోటార్ టు డ్రా వాటర్ ఫౌండేషన్ బిట్స్ అంటే మనకి పునాదులు తవ్వినప్పుడు 2-3 అడుగులు తీయంగానే మీకు వాటర్ వచ్చేస్తుంది. అంటే వాటర్ వచ్చినప్పుడు మీకు దాంట్లో మీకు కాంక్రీటింగ్ చేయడానికి ఆ పిల్లరు, ఆ స్ట్రక్చర్ నిలబెట్టి, ఆ మెస్ నిలబెట్టి దాంట్లో కాంక్రీటింగ్ పోయడం కష్టం. కాబట్టి ఏంటంటే ముందు ఒక టెంపరీ మోటార్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే ఒక మోటార్ తీసుకుని ఒక టెంపరీ కనెక్షన్ తోటి ఆ వాటర్ అంతా ముందు తోడేసుకుంటాడు. తోడేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే దాన్ని ఆ స్ట్రక్చర్ నిలబెడతాడు పిల్లర్ పోయడం కోసం. అట్లా లైవ్ స్టాక్స్, పౌల్ట్రీ, గోటు, ఇవన్నీ కూడా డైరీ ఫామ్, ఇవన్నీ కూడా ఆవులు, గేదెలు, గొర్రెలు, ఇవన్నీ కూడా లైవ్ స్టాక్స్ కూడా మీకు ఫిక్స్డ్ అసెట్గానే అవుతుంది. ఎందుకంటే అది కూడా ఉత్పత్తి, పాలు ఉత్పత్తి కానివ్వండి, గుడ్ల ఉత్పత్తి కానివ్వండి, మాంసం ఉత్పత్తి కానీ ఇవన్నీ ఉత్పత్తి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు అవుతుంది. అందుకంటే లైవ్ స్టాక్స్ కూడా దాంట్లోకి వెళ్తాయి. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. కాబట్టి ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనం ఇప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చేటప్పటికి మనకు అటు లయబిలిటీ సైడ్ వచ్చేటప్పటికి అంటే ఒక ఆర్గనైజేషన్కి క్యాపిటల్ పెట్టేది అతను ఒక ఇన్వెస్టరు, తర్వాత ఫైనాన్సర్ ఒక ఇన్వెస్టరు, తర్వాత సప్లయర్ ఒక ఇన్వెస్టరు, సర్వీస్ ప్రొవైడర్ ఒక ఇన్వెస్టరు. వీళ్ళందరూ ఇన్వెస్టర్స్ అయ్యారు. అంటే కానీ వాళ్ళ అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు. క్యాపిటల్ పెట్టిన అతను లాభం కోసం పెట్టాడు.
వడ్డీలకు ఇచ్చిన ఫైనాన్సర్స్ కానీ బ్యాంకులు వడ్డీల కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళందరికీ తలా కారణం ఉంది. కానీ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్ కంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఆ డబ్బులు మిగతా పార్ట్నర్స్ తోటి లేకపోతే కంపెనీ అయితే డైరెక్టర్స్ తోటి కూర్చొని మాట్లాడుకుని ఇతర కంపెనీల్లో షేర్లు కొనడం కానీ డిబెంచర్ బాండ్స్ కొనడం కానీ లోన్ బాండ్స్ కొనడానికి ఉపయోగించుకుంటారు, ఏదైనా డిపాజిట్లు పెడతారు. ఎందుకంటే ఎక్సెస్ అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని నిరుపయోగంగా ఉంచడం కంటే. తర్వాత రెండోది ఏంటంటే మీరు లైసెన్సెస్ కావాలంటే కొన్ని చోట్ల సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు బార్ షాప్ కానీ వైన్ షాప్ కానీ పబ్బులు కానీ వీటికి మీకు పిఎఫ్ అంటే ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది, దానికి రెంటల్ అడ్వాన్స్ తీసుకుంటారు. తర్వాత లైసెన్స్ క్లోజింగ్ అప్పుడు అవి కూడా టెర్మినేట్ అయిపోతాయి. తర్వాత కాంట్రాక్టర్ అప్పుడు కూడా ఎఫ్ఎస్డి తీసుకుంటారు, ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ చిట్ ఫండ్ కంపెనీస్లో ఏంటంటే ప్రతి చిట్ వాల్యూకి 100% మీరు డిపాజిట్ రిజిస్టర్ ఆఫ్ చిట్స్ దగ్గర పెట్టాలి. తర్వాత చెట్టు టెర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తే మీ డిపాజిట్ మీకు వాపస్ ఇస్తారు. సో ఈ డబ్బులన్నీ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఎక్సెస్ అమౌంట్ ఏమో ఇతర చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ మిగతా సెక్యూరిటీ డిపాజిట్లు వాటికి ఇది మీకు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బిజినెస్. అవి పెట్టకుండా మీకు లైసెన్స్ రాదు, లైసెన్స్ రాకపోతే మీరు బిజినెస్ చేయలేరు. కాబట్టి మీరు కంపల్సరీగా ఆ ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చిన డిపాజిట్ మీద వడ్డీ కూడా మీకు ఆదాయం అవుతుంది. సో ది వర్డ్ ఇన్వెస్ట్మెంట్ essentially means an outlay on an asset that is capable of generating returns over a period of time. The level of investment depends upon the capacities as well as the intents of the individuals of the organizations that are carrying out investments. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తగిన వాతావరణం అక్కడ ఉండాలి. ఇన్ మెనీ కేసెస్ ఇట్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిస్క్ అపిటైట్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అంటే ఈ బయట అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపొద్దున రిస్క్ ఉండవచ్చు. అందుకని పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్స్ తోటి, కంపెనీ అయితే డైరెక్టర్స్ తోటి సంప్రదించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎందుకంటే రిస్క్ వచ్చిందనుకోండి, ఏదైనా పోయిందనుకోండి, ఏదైనా బ్లేమ్ అయిపోతాడు. జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ riskier offers a higher return. Investments can be made in stocks, shares of listed companies as well as through initial public offering in mutual funds, in pension funds, in insurance sector and with banks and various forms. In respect of companies, money is paid to buy out other companies as well as holding a controlling stake in the other companies is classified. అదే ఏంటంటే కంపెనీస్లో ఏంటంటే ఇతర కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడానికి కానీ ఈ హోల్డింగ్ తీసుకోవడానికి కానీ అటు ఆ సందర్భాల్లో కూడా ఆ పెట్టిన డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ కింద ఏమంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కెన్ బి షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ డిపెండింగ్ ఆన్ ది మెచ్యూరిటీ పీరియడ్. దీంట్లో షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ టైం మనం పెట్టిన సందర్భం మనం ఎంతకాలం ఉంటుందని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ మే బి క్లాసిఫైడ్ యాజ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూస్తే షేర్స్ విత్ అదర్ కంపెనీస్, డిబెంచర్ బాండ్స్ పర్చేజ్డ్. అక్కడ కూడా కరెంటు డిబెంచర్ బాండ్స్ సెక్యూర్ లోన్లో వచ్చింది మీకు లయబిలిటీ సైడ్. అది మన కంపెనీ తరపున మనం బాండ్స్, డిబెంచర్ బాండ్స్ అమ్మేది కంపెనీసేనండి, పార్ట్నర్షిప్లు ప్రొప్రైటరీ కన్సర్న్ కాదు. అక్కడేమో మనం డిబెంచర్ బాండ్స్ ద్వారా డబ్బులు తెచ్చుకున్నాం, మనం అక్కడ తిరిగి ఇస్తాం. ఇక్కడ మన దగ్గర ఎక్సెస్ మనీ డిబెంచర్ బాండ్స్లో కానీ లేకపోతే షేర్లో కానీ కొంటాం అదర్ కంపెనీస్. సెక్యూరిటీస్ విత్ లైసెన్సింగ్ అథారిటీ, ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్, మ్యూచువల్ ఫండ్స్, ప్రివేస్ విత్ ది స్టేట్ ఎక్సైజ్ ఫర్ బార్ అండ్ వైట్ షాప్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇందిరా వికాస, కిసాన్ వికాస్ పత్రాస్, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనకి ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఈజ్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో కూడా మీరు 6 మీకు సబ్ గ్రూప్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. విల్ గో త్రూ కరెంట్ అసెట్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దట్ మూమెంట్ హ్యావ్ ఎ గుడ్ డే.